కూటమి ప్రభుత్వం తాలూకు లక్ష్యం ఏమిటంటే ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల్ని అంటే సీసీ రోడ్లని పూర్తి చేయాలనేది మా యొక్క ప్రభుత్వం తాలూకు లక్ష్యం. అది ఈ లక్ష్యంలో భాగంగా మరి ఇప్పుడే ఏఈ గారికి డిఈ గారికి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఇక్కడ ఏవైతే గ్రామస్తులు మీరు గ్రామస్తుల నుంచి తీసుకోండి, అలాగే మన సర్పంచ్ గారు సింహాచలం గారి నుంచి డీటెయిల్స్ తీసుకోండి. ఖచ్చితంగా ఆ సీసీ రోడ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మంజూరు చేద్దామని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అలాగే చాలా ఏళ్లుగా మరి మనం కంబర్ రోడ్డు అంటే మన విక్రమపురం నుంచి మన కంబర్ వలస కంబర్ వరకు కూడా రోడ్డు ఉండేది కాదు, చాలా గోతులు ఉండేవి. నేను గెలిచిన నాకు తెలిసి 2-3 నెలలను మంజూరు చేయించాను. 2 నెలలు కేవలం నేను 2 నెలలు టైం తీసుకున్నాను. గెలిచిన వెంటనే ఆ రోడ్డు మంజూరు చేసి మీ ఊరు శంకుస్థాపనకు వచ్చి ఆ రోడ్డు కూడా ప్రారంభించుకున్నాం. అలాగే పలు కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా ఒక మన గ్రామమే కాదు మిగతా గ్రామాలు అన్ని గ్రామాల్లో కూడా అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీ పడకుండా అన్ని గ్రామాలకి రోడ్లు, త్రాగునీటి సౌకర్యం, అలాగే పెన్షన్లు కానీ, అలాగే ఇళ్లు కానీ, అలాగే నిరుపేదలు ఎవరైతే ఉన్నారో మరి పేదవాళ్ళు కాబట్టి మన ప్రాంతం అంతా కూడా చాలా ఎక్కువ మంది పేదవాళ్ళు, మరి కొత్తగా పెళ్ళైన వాళ్ళకు కూడా ఇల్లు లేనటువంటి పరిస్థితి. మరి అటువంటి వాళ్ళకి కూడా ఇల్లు లేని వాళ్ళు పేదవాళ్ళందరికీ కూడా మరి ఇప్పుడు ప్రభుత్వం కూడా 3 సెట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అర్హులైనటువంటి వ్యక్తులందరూ కూడా ఆన్లైన్ లో అప్లై చేసుకుంటే మీరందరికీ కూడా ఖచ్చితంగా మరి చేస్తున్నాను. అలాగే ఈ మధ్యన మీరు అందరూ చూశారు, ఈ సంవత్సర కాలంలో మనం ఎన్నో కార్యక్రమాలు మనం చేసుకుంటే మరి వైసీపీ వాళ్ళు మన మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు.